పురాణాలలో ఆవు ప్రాముఖ్యత. ఆవు, గోమాత హిందూ ధార్మిక గ్రంథాలలో, ముఖ్యంగా వేదాలు, ఉపనిషత్తులు, మహాభారతం, రామాయణం మరియు భాగవతం వంటి ప్రాచీన గ్రంథాల్లో విశేషంగా ప్రస్తావించబడింది. పురాణాల ప్రకారం ఆవు ఉద్భవం మరియు దాని ప్రాముఖ్యత అనేక కథల్లో అందించబడింది. ఆవు ఉద్భవానికి సంబంధించిన పురాణ కథలు. 1. సముద్ర మథనం కథ. సముద్ర మథనం అనేది దేవతలు మరియు అసురులు కలిసి చేసిన చర్ణకార్యం. ఈ మథనంలో కామధేనువు అనే ఆవు ఉద్భవించింది. కామధేనువు అన్ని కొరతల్ని తీర్చగల శక్తిగల ఆవు. కామధేనువును దేవతలు తమ ఆరాధన కోసం ఉంచుకున్నారు. 2. వశిష్ఠ మహర్షి కథ. వశిష్ఠ మహర్షికి నందిని అనే ఆవు ఉండేది. నందిని కూడా కామధేనువు యొక్క రూపం. నందిని ద్వారా వశిష్ఠుడు తన యజ్ఞాలు, హవనాలు పూర్తి చేసుకునేవాడు. ఇక్కడ ఆవు మహర్షుల ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో ముఖ్యమైన పాత్రను పోషించినట్టు తెలుస్తుంది. 3. భూదేవి మరియు ఆవు. పూర్వం భూమాత తనపై జరుగుతున్న అఘాయిత్యాలకు బాధపడుతూ గోవు రూపంలో విష్ణుదేవుని వద్దకు వెళ్ళింది. ఈ కథ మహాభారతంలో ప్రస్తావించబడింది. ఆవు రూపంలో భూమాతను కాపాడటానికి విష్ణువు దుష్టులను సంహరించాడు. 4. శ్రీకృష్ణుడు మరియు గోపికలు. శ్రీకృష్ణుడు గోపాలుడిగా ఆవులను కాపాడటం, గోచరణం చేయడం మరియు గోమాతకు ప్రేమతో సేవ చేయడం ద్వారా హిందూ సంస్కృతిలో ఆవును ఎంత పవిత్రంగా పరిగణిస్తారో సూచించాడు. గోవర్ధన పర్వతాన్ని లేపినప్పుడు కూడా శ్రీకృష్ణుడు ఆవులను రక్షించాడు. పురాణాలలో ఆవు ప్రాముఖ్యత. 1. గోమాత, సృష్టికర్త. వేదాలలో ఆవును అన్ని దేవతల స్థానం కలిగి ఉన్నదిగా పేర్కొన్నారు. వేద మంత్రాలలో ఆవు పాలు, నెయ్యి యజ్ఞాలు, హవనాలకు కీలకమైనవిగా చెప్పబడింది. 2. గోవును దేవతగా పూజించడం. ఆవు శరీరం మొత్తం 33 కోట్ల దేవతల నివాసస్థలం అని విశ్వసిస్తారు. ఇది ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు మార్గం చూపుతుందని పురాణాలు చెబుతున్నాయి. 3. పంచగవ్య ప్రాముఖ్యత. పాలు, పెరుగు, నెయ్యి, పేడ మరియు గోమూత్రం కలిపి పంచగవ్య తయారు చేస్తారు. ఇది యజ్ఞకార్యాల్లో, హోమాల్లో మరియు పవిత్ర పనుల్లో ముఖ్యంగా ఉపయోగించబడుతుంది. ఆవు సంబంధిత ధార్మిక కృషి. 1. గోపూజా విధానం. గోపూజను హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన కర్మగా పరిగణిస్తారు. దీపావళి తరువాత వచ్చే గోవర్ధన పూజ రోజున గోపూజను విశేషంగా జరుపుకుంటారు. 2. గోసేవ ఫలితాలు. పురాణాల ప్రకారం ఆవును సేవించడం వల్ల పాపక్షయం జరుగుతుందని చెబుతారు. ఇది ధన, వైభవం, శ్రేయస్సు మరియు మోక్షానికి దారితీస్తుందని విశ్వసిస్తారు. ధార్మిక గ్రంథాలలో పేర్కొన్న ఆవు గొప్పతనం. 1. అథర్వవేదం. ఆవు పుడమి దేవతతో సమానమైనదని, దాని పాలను అమృతంగా పేర్కొంది. 2. మహాభారతం. గోవును కాపాడడం ద్వారా రాజు ధర్మాన్ని నిర్వర్తించగలడని తెలిపింది. 3. శ్రీమద్ భాగవతం. శ్రీకృష్ణుడు గోపాలుడిగా ఆవులను కాపాడే పాత్రను మెచ్చుకుంటూ వారి ప్రాముఖ్యతను వివరించారు.